హలో అండి. ఈరోజు వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ చూద్దామండి. దిస్ ఈస్ ద బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఫస్ట్ 2 వేరియబుల్స్ తీసుకోవాలండి. వన్ ఈజ్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ నెక్స్ట్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 1. సింపుల్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ సో ఫస్ట్ ఏ పి ఇంక్రిమెంట్ ప్లస్ and a post increment, then multiply with b. Here in this interview question మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రీ ఇంక్రిమెంట్ a ప్లస్ పోస్ట్ ఇంక్రిమెంట్ a మల్టిప్లై విత్ b. సో ఆన్సర్ ఏమొస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకసారి ఆన్సర్ చెక్ చేద్దామా. దానికంటే ముందు దీని ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను ఒకసారి చెప్తాను. దిస్ ఈజ్ వెరీ సింపుల్. బట్ ప్రీ ఇంక్రిమెంట్ ఏ వాల్యూ ఎంత అండి? 3 ఏ వాల్యూ. సో పీ ఇంక్రిమెంట్ అంటే బిఫోర్ ఇంక్రిమెంట్ వాల్యూ ప్లస్ ప్లస్ ఏ అంటే ఏ అనేది ప్రీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఎంత అవుతుంది? 4 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ దెన్ ఏ పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ఏ అనేది పోస్ట్లో మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఎంత అవుతుంది? 4 అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ నెక్స్ట్ బి వాల్యూ ఎంత అండి? 1. సో నెక్స్ట్ 1 ఇక్కడ. సో ప్రీ ఇంక్రిమెంట్ చేసాము, పోస్ట్ ఇంక్రిమెంట్ చేసాము అండ్ బి వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ రాస్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ బోర్డ్ మ్యాథ్స్ వస్తుంది. ఇక్కడ ఏం అప్లికే చేయాలి? బోర్డ్ మాస్ అనేది యూజ్ చేయాలి. బోర్డ్ మాస్ బి ఈజ్ ద బ్రాకెట్స్, ఓ ఈజ్ ద ఆర్డర్ మీన్స్ వాట్? ఎనీ రూట్ వాల్యూస్ ఉన్నా, ఎనీ స్క్వేర్స్ ఉన్నా. డి మీన్స్ డివిజన్, ఎం మల్టిప్లికేషన్, ఏ అడిషన్, ఎస్ సబ్ట్రాక్షన్. సో ఈ బోర్డ్ మ్యాథ్స్ రూల్ ఫస్ట్ ఏమొస్తుంది? బోర్డర్స్, నెక్స్ట్ ఆర్డర్స్, నెక్స్ట్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ అడిషన్, లాస్ట్ వన్ ఇస్ ద సబ్ట్రాక్షన్. సో దీన్ని బట్టి చూస్తే మనకు ఫస్ట్ ఇక్కడ ఏముంది? ఏమేమి సింబల్స్ ఉన్నాయి? మల్టిప్లికేషన్ అండ్ అడిషన్. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఏం తీసుకోవాలండి? మల్టిప్లికేషన్. దెన్ మల్టిప్లికేషన్ తీసుకుంటే 4 into 1 4. సో మనకేమవుతుంది? 4 ప్లస్ 4 ఈక్వల్ టు మన ఆన్సర్ వచ్చేసి 8. ఒకసారి మనం ప్రోగ్రామ్ని డీబగ్ చేసి చూద్దాం. ఎంత వచ్చిందండి ఆన్సర్? 8. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.